చెన్నూరు ఎస్బీఐ బ్రాంచ్ 2లో ఘరానా మోసం బయటపడింది. లక్కీ భాస్కర్ సినిమా తరహాలో బ్యాంకులో బంగారం పెట్టి లోన్ తీసుకున్న ఖాతాదారులకు క్యాషియర్ రవీందర్ కుచ్చుటోపి పెట్టాడు. బ్యాంకు నగదు 80 లక్షలతో పాటు 10 కోట్లకు పై చిలుకు విలువ చేసే బంగారు ఆభరణాలు దొంగిలించి ఉడాయించాడు. విషయం తెలిసిన ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. తమను నిండా ముంచేశారని ఆవేదన చెందుతున్నారు. బ్యాంక్ అధికారులు తమను ఆదుకోవాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం బ్యాంకు వద్ద నుంచి ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎస్బీఐ బ్రాంచ్ 2లోనైతే లక్కీ భాస్కర్ సినిమా తరహాలోనైతే ఘరానా మోసం అయితే వెలుగులోకి వచ్చింది. బ్యాంకుకు సంబంధించినటువంటి క్యాషియర్ రవీందర్ గోల్డ్ లోన్కు సంబంధించినటువంటి బంగారంతో పాటు 80 లక్షల క్యాష్ను కూడా బ్యాంకులో నుంచి మాయం చేసినట్టుగానైతే అధికారులు అయితే గుర్తించారు. ఇప్పటికీ పూర్తిగా ఆడిటింగ్ అయితే చేసిన పరిస్థితులు అయితే ఉంది. అయితే గోల్డ్ లోన్కు సంబంధించి 330 మంది గోల్డ్ లోన్ తీసుకున్నటువంటి 122 ప్యాకెట్లలో ఉన్నటువంటి బంగారాన్ని పూర్తిగా ఆయన దొంగిలించినట్టు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎన్ని తులాల బంగారం పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్నారు, ఏంటి పరిస్థితి, అధికారులు ఏమంటారు, బ్యాంక్ మేనేజర్ గారు? సార్ నేను 11 తులాల బంగారం పెట్టినా సార్. నేను దానికి ఇక నా సార్ చిన్న లోకల్ సార్, నాది బెస్తవాడ లోకల్ సార్. నాది 11 తులాల బంగారం పెట్టినా మ్యాక్సిమం ఒక 5 lakhs తీసుకున్నా సార్. నెలకు వడ్డీ 3,000-4,000 రూపాయల వడ్డీ కూడా కడుతున్నారు సార్. నెలకు ఇప్పుడు 1 year వడ్డీ కూడా కడుతున్నారు సార్. మొత్తం ఒక 3 నెలల గత 3 రోజుల సంది నేను దాని లోను రికవరీ చేసుకుందామంటే నన్ను ఇప్పుడు రేపు మాపు అని నన్ను ఇబ్బంది పెడుతున్నారు సార్. రానిస్తారు, లోపలికి ఎంట్రీ రానిస్తలేరు. కానీ ఇప్పుడు ఇన్ని రోజుల ఎంట్రీ లేనిది ఇప్పుడు నాకు ఎంట్రీ కూడా లోపలికి ఎవరు రానిస్తలేరు. 3 సెక్యూరిటీ పెడుతున్నారు సార్. ఇంతకుముందు సెక్యూరిటీ ఎవరు లేకుండే, కానీ ఇప్పుడు తక్షణం 3 సెక్యూరిటీ వచ్చింది సార్. ఇప్పుడు ఎవరు దీనికి లోన్ అంటే మేము మళ్ళీ బాధితులు లోపల రానిస్తారు, బయటికి ఓనిస్తారు. ఇది ఏంది, దీని తక్షణ ఖర్చు ఎవరు? నాకు నా లోన్ అన్న నాకు నా బంగారం లోన్, నా బంగారం నాకన్నా కావాలి, లేకుంటే అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. నా బంగారం నాకు 11 తులాల బంగారం నాకు ఇప్పేయాలని నాకు కోరుతున్నారు సార్. సార్ చెప్పండి, మీరు ఎన్ని తులాల బంగారం పెట్టి లోన్ తీసుకున్నారు, ఏంటి పరిస్థితి, అధికారులు ఏమంటున్నారు? మీ దగ్గర ఇటు జిరాక్స్ కాపీలు కూడా తీసుకున్నట్టుగానైతే తెలుస్తుంది, ఏమంటున్నారు? జిరాక్స్ కాపీలు తీసుకొని దాని ఇన్సూరెన్స్ అంటే 15 daysలో తనను ఎంక్వైరీ చేసి దాని తర్వాత 15 days తర్వాత రాకుంటే అప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ తోటి ఇస్తాం అన్నట్టు మాట ఇస్తుంది. నమ్మకం ఉందా, భరోసా ఉందా మరి మీకు వాళ్ళు ఇస్తారనేసి? ప్రైవేటు బ్యాంకులను కాదనే ప్రభుత్వ బ్యాంక్ అయితే మీ గోల్డ్కి సెక్యూరిటీ ఉంటుందంటూ కూడా ఎస్బీఐలోనైతే పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వ బ్యాంకులే ఈ తరహా మోసాలకు పాల్పడితే ఖాతాదారుల పరిస్థితి కానీ మీలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఎట్లా? ఇప్పుడు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మద్దు అనే పరిస్థితిలో గురి అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం ప్రైవేట్ నుంచి గవర్నమెంట్కి వచ్చిందే దీనికి, ఎందుకు ఒక నమ్మకం కోసం అనేది గవర్నమెంట్ దాంట్లోకి వచ్చినాము. ఆ నమ్మకం పోయింది కాబట్టి కొంచెం వేరే. మీకు భరోసా ఉందా వాళ్ళు ఖచ్చితంగా మీ గోల్డ్ మీకు తిరిగి ఇస్తారా అనేసి నమ్మకం అయితే మీకు ఉందా? ఎట్లా నమ్మకం అంటే చెప్పేదాన్ని బట్టి నమ్మాల్సి ఉంది, కానీ వచ్చేదాకా మాత్రం ఏమైనా తెలియదు. లాభంగా గోల్డ్ పెట్టినాం సార్. గోల్డ్ పెడితే మేము వచ్చే వరకు ఇది దోపిడీ అయిందని మాకు ఎట్లా బయటకు వస్తుంది, మాది ఎవరు ఇది చేస్తారు అని మేము వచ్చినాం. మరి బ్యాంకు ముందున్నాం. మాది బ్యాంక్ మేనేజర్ ఏమంటారు? మేము బ్యాంకు మేనేజర్ దగ్గరికి పోనీ మమ్మల్ని ఎవరు పోనిచ్చిండ్రు, జిరాక్స్ ఇచ్చిండ్రు, ఇవన్నీ ఇచ్చినాం అంతే. ఇక మరి మాకు ఇది ఎట్లా తేలుతుంది, మమ్మల్ని ఏమి చేస్తారో చెప్పుంది. మళ్ళీ మాట్లాడడానికే వాళ్ళకు మీరు బయటకు వెళ్ళండి అని అంటున్నారు. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదండి. మాకు కావాల్సింది ఏంటిదంటే బ్రాంచ్ మేనేజర్ వచ్చి మీ బంగారం మీది ఎటుపోదు, మీది మీకు అప్పయ్యే బాధ్యత మాది అని ఒక భరోసా ఇచ్చినప్పుడే మేము ఇక్కడ నుంచి పోతామండి, లేకపోతే ఇక్కడనే ఉంటాం. మాకు అధికారులు ఏదన్నా ఒక విషయం చెప్పాలి. సార్ చెప్పండి, మీరు ఎన్ని తులాలు ఇందులో పెట్టారు, ఏంటి? మాది 12 తులాల గోల్డ్ పెట్టినాము. 4 లక్షలు తీసుకున్నాము. మేము నమ్మకంగా ఇది ఎస్బీఐలకు నమ్ముకొని పెట్టుకున్నాము. ఈ ప్రైవేట్ సంస్థలు ఇదే సంస్థకి ఇట్లున్నాక ప్రైవేట్ ఎట్లుంటుంది? మేము దాని గురించే జిరాక్స్ తీసి ఇవ్వడం జరిగింది. దాని నెంబర్ రాసుకున్నారు, మాకు ఇచ్చారు. దాని గురించి అడుగుదామని ఇక్కడ ఉన్నాం. ఈ బ్యాంకుకు సంబంధించి దాదాపుగా 330 మంది గోల్డ్ లోన్ ఖాతాదారుల దగ్గర నుంచి సంబంధించిన గోల్డ్ను అయితే 122 ప్యాకెట్లో ఉంది. ఆ 122 ప్యాకెట్లను అయితే క్యాషియర్ రవీందర్ మిస్యూజ్ చేసినట్టుగానైతే తెలుస్తుంది. అంతేకాకుండా బ్యాంకుకు సంబంధించినటువంటి 80 లక్షల క్యాష్ కూడా అతను తీసుకెళ్ళినట్టుగానైతే ప్రాథమికంగానైతే అధికారులు కూడా అంచనా వేశారు. అంతేకాకుండా ఇప్పటికే రవీందర్ కోసం అయితే పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. కానీ ఖాతాదారుల వద్ద నుంచి అయితే ఒకటే డిమాండ్ వినిపిస్తుంది, తాము ప్రైవేటు బ్యాంకులను కాదనేసి ప్రభుత్వ బ్యాంకులోనూ తాము లోన్ తీసుకున్నాం, కానీ ప్రభుత్వ బ్యాంకులో ఈ రకంగా మోసాలకు పాల్పడితే తమ పరిస్థితి ఏంటంటూ కూడా ఇటు ఖాతాదారులు అయితే ఆందోళన ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రవీందర్ను పట్టుకొని తమ
గోల్డ్ను కూడా రికవరీ చేసి ఇవ్వాలంటూ కూడా ఖాతాదారులు అయితే కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్